అమ్మ మనసు, కోడలి ప్రేమ. ఒక అందమైన పల్లెటూరులో వీరయ్య, సీతమ్మ దంపతులు వారి కోడలు వనితతో కలిసి జీవించేవారు. వనిత చాలా మంచిది, ప్రశాంతమైన స్వభావం కలది. ఆమె ఇల్లు, కుటుంబమంటే ఎంతో ప్రేమ. ఇంటి పక్కనే ఉండే విశాలాక్షికి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం చాలా ఇష్టం. ఆమె సీతమ్మ దగ్గరికి వచ్చి వనిత గురించి లేనిపోని చెడు విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. సీతమ్మ ఆ మాటలు నమ్మింది. ఆ రోజునుండి సీతమ్మ మనసులో అహం పెరిగింది. విశాలాక్షి మాటలు విని ప్రతి చిన్న విషయానికి వనితను నిందించడం మొదలుపెట్టింది. ఇంటి పనులన్నీ, వంట, శుభ్రత, బట్టలు ఉతకడం అన్నీ వనిత ఒక్కతే చేయాలని ఆజ్ఞాపించింది. వనిత అత్తగారి మాటలన్నింటినీ మౌనంగా భరించింది. ఆమె మనసు ఎంత బాధపడినా ప్రతి పనిని ఓర్పుతో పూర్తిచేసింది. వీరయ్యగారు మధ్యలో కలగజేసుకుని సీతమ్మను ఆపడానికి ప్రయత్నించారు, కాని ఆమె ఆయన మాట వినలేదు. కొన్ని రోజుల తరువాత సీతమ్మ అకస్మాత్తుగా తీవ్రంగా జబ్బుపడింది. ఆమెకు జ్వరం వచ్చింది, లేవడానికి కూడా ఓపికలేదు. బాధలో ఉన్న సీతమ్మ, నేను వనితను ఎంత హింసించాను కదా, ఇప్పుడు ఆమె నన్ను నిర్లక్ష్యం చేస్తుంది అని అనుకుంది. కాని వనిత ఆశ్చర్యపరిచింది. ఆమె తన కష్టాలన్నీ మర్చిపోయి తల్లిలా ప్రేమతో సీతమ్మకు సేవ చేయడం మొదలుపెట్టింది. సమయానికి మందులివ్వడం, వేడి కషాయాలివ్వడం, పక్క శుభ్రం చేయడం. వనిత ఒక్క నిమిషం కూడా కదలలేదు. వనిత చేస్తున్న సేవను చూసి సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నాపై ఇంత ప్రేమ ఉన్న కోడల్ని నేను ఎందుకు ఇంతగా బాధపెట్టాను? వనిత హృదయం బంగారంలాంటిది అని ఆమె మనసులో తీవ్రంగా పశ్చాత్తాపడింది. కొద్ది రోజుల్లోనే సీతమ్మ కోలుకుంది. ఆమె పడుకున్న వెంటనే లేచి వనిత చేతిని పట్టుకుని, నన్ను క్షమించు అమ్మా, నీ ప్రేమ ముందు నా అహం ఓడిపోయింది అని కళ్లల్లో నీళ్లతో వేడుకుంది. వనిత సంతోషంగా సీతమ్మను హత్తుకుంది. సీతమ్మకు విశాలాక్షి మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె వెంటనే విశాలాక్షి ఇంటికి వెళ్ళింది. విశాలాక్షి, నీ అసత్యాలు మా కుటుంబాన్ని విడదీయలేవు. దయచేసి మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకో అని గట్టిగా చెప్పింది. ఆ రోజునుండి సీతమ్మ, వనిత నిజమైన అత్తా కోడళ్లుగా కాదు, తల్లి కూతుళ్లుగా జీవించటం మొదలుపెట్టారు. ఆ ఇంటి నిండా ప్రేమ, సంతోషం నిండిపోయింది. ఆ కుటుంబ ఆనందాన్ని చూసి ఊరంతా సంతోషించింది.